చందన్కి గ్రామం చాలా చిన్నది. అక్కడ పెద్దగా వసతుల్లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో కేవలం 250 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినా కాని ఆ గ్రామంలో ఎటువంటి వసతులు లేకపోవటం వల్ల చాలామంది అక్కడి నుంచి వలస వెళ్లిపోయేవారు. ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం నగరాలకు తరలిపోయారు. అయితే గ్రామాన్ని విడిచి వెళ్లటానికి ఇష్టపడని కొందరు, ముఖ్యంగా వృద్ధులు అక్కడే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాలు న్యూయార్కులో పనిచేసిన పూనంబాయి పటేల్ అనే మహిళ తన గ్రామానికి తిరిగి వచ్చారు. ఆమె గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల్లోనే గ్రామంలో వృద్ధుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు. యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవటంతో గ్రామంలో వృద్ధులు ఒంటరిగా ఉండిపోయారు. ఈ పరిస్థితిని మార్చాలని పూనంబాయి పటేల్ నిర్ణయించుకున్నారు. ఆ గ్రామ సమస్యకు వినూత్న పరిష్కారం. అందరినీ ఒకే కుటుంబాల్లా కలపటానికి ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించారు పూనంబాయి. అయితే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. పూనంబాయి పటేల్ గ్రామంలో అందరూ ఒకే కుటుంబంలా ఉండేందుకు కమ్యూనిటీ భోజన హాలును ఏర్పాటు చేశారు. అందరూ అక్కడే కలిసికట్టుగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేశారు.